గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మీనా గారు. సార్ క్లాసెస్ నేను కూడా ఆయన చెప్పినట్లుగా నేను ఇన్‌స్టా చూసే వచ్చాను. సో, మీ యొక్క ఆ యాడ్ చూసే మాకు అర్థమైంది. ఇది జెన్యూన్‌గా ఉంటది అని చెప్పి. స్టిల్ మేమెన్నో చూస్తాం కదా! వాళ్ళు చెప్పేదొకటి, ఇంకోటి అని. సో, మీరప్పుడు కూడా నాకొక డెమో క్లాస్ ఇవ్వండి అంటే చూసాను. సో, నాకు ఆ క్లాస్ చెప్పడం ఓకే. చెప్పడం చాలా మంది చెప్తారేమో గానీ అర్థం కావాలి కదా అవతల వ్యక్తికి. సో, ఆ అర్థమయ్యేలాగా మీరు బాగా చెప్పారు. ఈవెన్ మీరనే కాదు, ఆ మిగతా ఇద్దరు పర్సన్స్ కూడా చాలా చెప్పారు. సో, అన్నీ కంప్లీట్ అయ్యాయని అనుకుంటున్నాను కోర్స్‌లో. థాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ దిస్. రైట్. అండ్ ఎలా ఉందండి? మీరు ఏదైతే చూసొచ్చారో అలానే ఉందా? లేదా అక్కడ ఒకలా చెప్పి ఇక్కడ ఒకలాగా ఏమైనా మార్పులు, చేర్పులు జరిగాయా? లేదు సార్. లేదు సార్. అలానే ఉంది. మీరు చెప్పింది యాక్చువల్‌గా ఇంకా మీరు ప్రమోట్ చేసుకోలేమో. చాలా మందికి రీచ్ అవ్వలేదని అనుకుంటున్నాను ఇంకా నా ఒపీనియన్. సో, ఇంకా మీరు ప్రమోట్ చేయాలేమో అనుకుంటున్నాను. అంటే నంబర్ ఆఫ్ వీడియోస్ యాహ్! అప్‌లోడ్ చేయాలేమో ఇంకా ఇన్‌స్టాలో యాహ్! అని అనుకుంటున్నా. ఇన్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మేము స్టార్ట్ చేసినా మీకు కంపల్సరీగా ప్రమోట్ చేస్తాం మీ ఛానెల్‌ని. అయ్యయ్యో! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థాంక్ యూ ఇంత సో మచ్. భాగ్య గారు క్లాస్ సెషన్ అప్పుడు భాగ్య గారు మిమ్మల్ని చూసుకునే విధానం అవ్వచ్చు, బా బా బాలకుమార్ గారి క్లాస్ సెషన్ అంతా ఓకేనా? క్లియర్. అందరూ సార్ అందరూ రైట్. చాలా చెప్తున్నారు. ఎవ్రీవన్ హాస్ ద ఎబిలిటీ టు టీచ్. రైట్. బికాజ్ మీకు 100% నాలెడ్జ్ ఉండి మీరు అవతలోళ్ళకి రీచ్ ఇవ్వగలిగే 20% అవ్వచ్చు కొంతమందికి. అంటే అవుట్‌పుట్ ఇవ్వడం రాకపోవచ్చు. చెప్పే విధానం రావాలి కదా! మీ దగ్గర ఉన్న 80%లో మీరు 60% అవతలోళ్ళకి రీచ్ అయ్యేలా ఇచ్చినా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో, రైట్. అలా. సో, ముగ్గురికి టీచింగ్ కేపబిలిటీస్ అయితే ఉన్నాయి సార్. వి కెన్ గివ్ కంప్లీట్‌లీ 100 ఔట్ ఆఫ్ 100. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ థాంక్ యూ యూ సో మీనా గారు. మచ్. థ్యాంక్ యూ మీనా గారు.